సార్ ఒక్క నిమిషం. ఇక్కడ తిరుమల శెట్టి గోపాలం గారని లక్ష్మీదేవిని గారి తండ్రి ఉన్నారంట. ఎక్కడ ఉంటారండి? తమరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. చీకట్లో ఒంటరిగా ఎండిపోతున్న పక్షులను పట్టుకొని పెళ్లికి రెడీగా ఉన్న ముచ్చపు చిప్పలు లాంటి అమ్మాయిల అబ్బాయిలు క్యాచ్ చేసి వాళ్ళకి పెళ్లి జరిపించి ఒకటి చేసి వాళ్ళ జీవితాల్లో వెన్నెలు కురిపిస్తుంటాను. మ్యారేజీ బోకరా? కాదండి, రాత్రి సంతోష్ మనసులోకి వచ్చిన మనిషి ఉదయాన్నే తమరు వస్తారని చెప్పారు, అలాగే వచ్చేసారు. అవును, ఇంతకీ మీరు? ఈయన ఎగ్జైట్మెంట్ చూసి అర్థం కావట్లా. ఆ లక్ష్మీదేవిని కన్నా తామర పోయిదే. పువ్వు మీరేనా? సంబంధాలు చూపిస్తా పదండి. ఇటు చూపితే మాత్రం పెళ్లి సెట్ అయిపోద్దా? ఇంతకీ తమరు సెట్ చేసిన సంబంధాలు ఏంటో? నాగ చైతన్య, సమంత, రామ్ చరణ్, ఉపాసన, బన్నీ, స్నేహ, రాణా, మీకా, మన టాలీవుడ్. అంతేకాదు వరుణ్ ధావన్, నటాషా, రితీష్, జెనీలియా, కరీనా, సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ కూడా. అంతేకాదు ఇంకా చాలా ఉంది. సూర్య, జ్యోతిక. ఓ కోలీవుడ్ లో కూడా సెట్ పనిచ్చా. అక్కడే కాదు క్రీడల్లో కూడా పట్టించా. విరాట్ కోహ్లీ, అనుష్క. ఇది మరీ అతిగా ఉందిలే. నీలాంటి వాళ్ళు ఉంటారని అతి తగ్గించడానికి వచ్చాం. ఇగో చూసుకో. ఫోటో ఏం చూస్తావు కానీ భుజం మీద చేయి చూడు. నీలాగా మామూలు లుంగి బ్యాచ్ అనుకున్నావా? కోటు బ్యాచ్, మల్టీ లాంగ్వేజ్, పాన్ ఇండియా పెళ్లిళ్ళు పనాయి. అయ్యా, ఇంత గొప్ప వ్యక్తి అయిన మీరు ఈ మిడిల్ క్లాస్ గోపాలను వెతుక్కుంటూ నా గుమ్మం తొక్కడానికి కారణం? ఇప్పుడు యూవీ వాళ్ళు హై బడ్జెట్ రాధేశ్యామ్ తీశారు. అలా అని ఊరుకున్నారా? ఏకమిని కదా, అబ్బా ఏదో పని చేస్తున్నట్టు అంట వదిలేశారా? ఎక్కడ కాన్సెప్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. మీరేం టెన్షన్ పడకండి. నిజమే, కానీ నా లెవెల్ కూడా గుర్తు పెట్టుకుని తమరు అక్కడ గోక్కండి ఏం లేదు. ఇక్కడ మీ లెవెల్ సంబంధం ఉంది, చూపిస్తా. శోభన వీడియోలు కాదండి, పెళ్లి ఫోటోలు. ఇతని పేరు వేలుముద్ర ఏడుకొండలు. అస్సలు చదువుకోలేదు, కానీ మనుషుల్ని చదివాడు, సమాజాన్ని సాధించాడు. ఇతని పేరు పసిబిడ్డ పద్మారావు. భార్య బ్రెయిన్ని వాడుకుంటూ మేల్ డామినేషన్ తగ్గించుకుంటూ భార్య చాట భర్తగా ఉండటానికి ఇష్టపడే ఉదారమూర్తి. ఇతని పేరు అలాగేనా? ఫ్రమ్ భోజ్పుర్రా, సింగిల్పూరి. ఆడవాళ్ల మనసుని శరీరాన్ని స్టడీ చేసి వాళ్ళ బాధల్ని సంతోషాలని అర్థం చేసుకుంటాడు. మీ అమ్మాయికి ఎలా కావాలో అలా మోల్డ్ అయిపోయే మగసింహం. అలాగే. ఏంది గే నచ్చాడా? నువ్వు నోరు మీరా గేదే. నాకు అన్ని మ్యాచెస్ నచ్చేస్తాయి. నేను ఇప్పుడు దాకా చూసిన మ్యాచెస్ అన్నిటికీ రివర్స్ లో ఉన్నాయి. నాకెవరైనా ఓకే. ఓ టెంప్ట్ అయిపోకండి. ఇప్పుడు వీళ్ళందరిలో ఉన్న క్వాలిటీస్ కలిపి ఒక ఆప్షన్ ఇచ్చినా? ఇతనిలో ఎక్కువ చదువుకున్న వారిలో ఉండాల్సిన సంస్కారం, తక్కువ చదువుకున్న వారిలో ఉండకూడని ఇన్ఫాటీ కాంప్లెక్స్, అంతేకాదు పెళ్ళాన్ని ఎవడన్నా ఏదన్నంటే పిడికిలు బిగబెట్టి. చాలు. వీటన్నిటికి మించి ఎవడైతే నాకు అల్లుడుగా వస్తే నేను ధైర్యంగా పోతానో, ధైర్యంగా ఉంటానో అలాంటి వాడు. అంతేనా? అతనే ఇతను. ముందుకెళ్ళకండి, ఫోకస్ ఉండదు. ఇతను మా సంతోష్ కదా? అవును, మీకు తెలుసా? తెలుసేంటి, మా పక్క టెర్రస్ మీద ఉంటాడు. ఇందాక చెప్పానే మేడ మీద అబ్బాయి అని. ఇతనా? అదిగో మాటల్లోనే వస్తున్నాడు. సంతోష్ ఇట్ట తిప్పుకుంటా పోతున్నాడు. హాయ్, ఐఎమ్ శ్రీనివాస్ రెడ్డి. హలో. మీ నాన్నగారు నన్ను పెళ్లి సంబంధం కోసం పంపించారు. వాట్? అసలు డాడీ నాకు చెప్పకుండా ఇలాంటి ఎందుకు చేస్తాను? ఐ రియలీ డిడ్ నో అబౌట్ దిస్. కొన్ని అలా జరుగుతూనే ఉంటాయి. ఈ లక్ష్మీదేవిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆ తామర పువ్వు గారికి ఆల్రెడీ చెప్పాను. నేను ఇక్కడే ఉన్నారు, ఆయనకి చెప్పాను. డెసిషన్ ఆయన చేతుల్లోనే ఉంది. నా డెసిషన్ ఏముంది బాబు? ఇన్నాళ్ళు బొక్కలున్న సంబంధాలు చూసి గుండెకి స్టెంట్ వేసుకుని బిడ్డెక్కి దిగిన వాడిని. పక్కనే బంగారం లాంటి కూరను పెట్టుకుని ఎందుకు కాదంటాను? సంతోష్, నీకు గుర్తుందా రాత్రి అన్నాను నీలాంటి వాడు అల్లుడిగా వస్తే ఎంత బాగుంటుందని. దేవుడు నా మొర ఆలకించాడు. అందుకే ఆ గోవిందుడు ఈ శ్రీనివాసుని పంపించాడు. గోవిందా భజన చేద్దామా? శ్రీనివాసం. అంకుల్ మీరు ఎక్సైట్ అయిపోతున్నారు సరే, కానీ పెళ్ళి మీకు ఇష్టం ఉంటే సరిపోదు కదా, మీ అమ్మాయికి కూడా నచ్చాలి కదా. ఏమ్మా? నాకు ఇష్టం లేదని నీకు చెప్పానా? అమ్మా అటు కాదు ఇటు పరిగెత్తు. బాబు నువ్వెందుకు ఇక్కడ? నువ్వు కూడా అటు వెళ్ళిపోయి అక్కడ కలుసుకుని ఓకే వేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, పరిగెత్తు. ఆర్ యు షూర్? అయ్యో డబల్ షూర్. ఏంటి పంపించారు? ఏమిలా దొడ్లో మీటింగ్ అంట. ఇద్దరు ఒకటవుతున్నారు. ఇదేం ట్విస్ట్ బాబు, సడన్ గా ఎవరినో దింపావు? మా కజిన్ సీన్ అన్న. ఆహా, ఎంత డేర్ చేసావేంటి? మా నాన్నకు అనుమానం వస్తే? అనుమానిస్తాడని ఆలోచిస్తూ కూర్చుంటే నీ పెళ్ళి ఎలా చేయాలని భయపడుతూ లేని రోగం తెచ్చుకుంటున్నాడు. మనం పగలైన ఎంత కన్విన్స్ చేసినా నైట్ ఒక్కడే పీక్స్ లోకి వెళ్ళిపోతాడబ్బా. అందుకే లేట్ చేయకుండా ఇలా ప్లాన్ చేశాను. అది సరే, ఈ లోపు ఆయన్ని భయపెట్టిన రాక్షసుడు ఆ కొలిగు నువ్వే అని తెలిస్తే? ఈ లోపు ఆయన చేతిలో ఒక మానవుడు పెట్టేస్తాంగా. అంత సీన్ లేదు బాబు.
అప్పుడే పిల్లలా? నో వే. ఏ ఎందుకదా ఎందుకదా మై విష్ మై విష్ మై విష్